జిఎన్టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు కూడా పండుగల సాయన్న అనే పేరు నోటి ద్వారా వస్తూ ఉంటే ఎంతగా లేచి నిలబడేటువంటి విధంగా ఒక అనుభూతి పొందేటువంటి పరిస్థితులు. అనాగరిక ప్రపంచంలో నాగరికతను నేర్పించి బీద బడుగు బలహీన వర్గాలకు నోటికాడి ముద్దై వాళ్ళ జీవితంలో తను ఆకలి తీర్చే వ్యక్తిగా మారి పెద్ద వాళ్ళు భూస్వామ్య వ్యవస్థను కొట్టి పేదలకు పంచి ఈరోజు పండగ సాయన్న రాష్ట్రమంతా కూడా ఒక రోల్ మోడల్గా ఉండి కలియుగ రాబిన్ హుడ్ అనేటువంటి పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి సందర్భం. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజుల్నే అన్యాయాన్ని ఎదిరించడానికి ఇంత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మన చేతిలో ఉంటే కూడా ఎదిరించడానికి సంశయం పడేటువంటి ఈ రోజుల్లో ఆ రోజు నిలబడి మాట్లాడే శక్తి లేదు. వంగి నడుచుకుంటూ పోవాల్సిన సందర్భాల్లో ఎదిరించి నిలబడి ముందుకు చాచి తన చావును కూడా పేదలు బీదలు బడుగులు బలహీన వర్గాలు కడుపాగలు ఉన్న వ్యక్తుల కోసం తన పోరాటం చేసి మాయలు మత్స్యంద్రాల మధ్యలో తన తనువు చాలించి మొండెం ఒక చోట తల ఒక చోట శరీరం ఒక చోట ఏర్పడేంత స్థాయికి ఎదిగిన వ్యక్తి అంత స్థాయిలో చంపాలని చూసినటువంటి సందర్భాన్ని ఆయన తన జీవితంలో, అది కూడా మా పాలమూరు ముద్దుబిడ్డ పండగ సాయన్న మనమందరం కూడా గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. నిజమైన నివాళులు ఆయనకు అర్పించాలంటే ఆయన సూచించిన మార్గంలో నడిచి ఖచ్చితంగా మనమందరం కూడా పేదలు బడుగులు బలహీన వర్గాల కోసం తానేది తలించిండో ఆ తలంపును మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా పండుగ సాయనకు సంబంధించి గతంలో చాలా విషయాలు అనుకున్నాం. ఈరోజు భగవంతుని దయ వల్ల ఈరోజు పేదలు బీదలు బడుగు బలహీన వర్గాల కోసం కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చింది. మేమంతా ఉన్నాం కాబట్టి ఈసారి ఆయన జీవిత చరిత్రను కానివ్వండి, ఆయన పుట్టి పెరిగిన స్థలాన్ని కానివ్వండి, లేదా ఆయన చరిత్ర మిగిలే విధంగా ఖచ్చితంగా అందరం కలిసి కూర్చొని పెద్దలందరం కలిసి కూర్చొని పాలమూరులో పెద్దలందరం కూర్చొని ఖచ్చితంగా మంచి రూపురేఖలు ఈ విధంగా ఉండాలా, ధైర్యం చేస్తే ఈ విధంగా పేదోళ్ళకి పనిచేయగలుగుతాం అనేటువంటి ఆయన స్ఫూర్తిని 10 మందికి పంచే విధంగా ఖచ్చితంగా అందరం కూడా ముందుకు నడిపిస్తాం. ఆయనకు నిజమైన నివాళులు అర్పించడం అంటే ఆయన సూచించిన మార్గంలో నడవడం అనేటువంటి మాట గుర్తు చేసుకుంటూ మరొకసారి గర్వంగా పండుగ సాయన్న జన్మించిన స్థలంలో మేము జన్మించడం అనేది మా అందరి అదృష్టంగా భావిస్తూ ఉన్నా. పండుగ సాయన్న ఒక కులానికో ఒక మతానికో చెందిన వ్యక్తి కాదు. పేదోళ్ళ కడుపు నింపడానికి, పేదోళ్ళ కడుపు నింపి తన జీవితాన్ని ధారపోసిన ఆలోచన విధానం వ్యక్తి అందరి వ్యక్తి.